వీళ్ళు చేసిన తప్పు ఎలా అవుతుంది? ప్రశ్నకి ప్రశ్న ఎప్పుడు సమాధానం కాదు కదా. నేను అందుకనే రాజీవ్ మాట్లాడతానంటే మాట్లాడినామంటే అన్నది అందుకే. అంటే ఇప్పుడు ప్రజలు చూడాలి కదా, ప్రజలు చూస్తారు ఆ పార్టీ ఏం మాట్లాడుతుంది, ఈ పార్టీ ఏం మాట్లాడుతుంది. ఇద్దరు వాళ్ళ వాళ్ళ నాయకుల్ని ఏ విధంగా వెనకేసుకొస్తారు. చివరికి ప్రజలు, రాజీవ్ చెప్పింది వాస్తవం, ప్రజలు న్యాయ నిర్ణేతలు, వాళ్ళు డిసైడ్ అవుతారు. వీళ్ళు రెండు పార్టీలు కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి, వాళ్ళ నాయకుల విషయంలో ఏ విధంగా మాట్లాడుతున్నాయి, పక్క నాయకుల విషయంలో ఏ విధంగా మాట్లాడుతున్నాయి అనేది అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. అయితే దుర్గా ప్రసాద్ గారు చెప్పినది మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఏంటంటే ఆ రెండింటిని ఒక ఘాటును కట్టేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఆ రెండింటికి తేడా ఉంది. ఏంటంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అమాయకంగా అందరినీ వెనకేసుకొస్తారు, ఈ తప్పు చేసిన వాళ్ళని కూడా వెనకేసుకొస్తారు, మాట్లాడతారు, పాపం ఆయన జరిగిపోతారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కింద జరిగే వ్యవహారాలన్నీ జరిగిపోతారు, ఆయన చివరికి ఖండిస్తారు. ఇది మాత్రం డిఫరెన్స్ ఉంది. కన్నెర చేస్తారు, ఆగ్రహిస్తారు, అవి రెండు ఖచ్చితంగా వస్తాయి. కన్నెర చేశారు, ఆగ్రహిస్తారు, వార్నింగ్ ఇస్తారు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తారు, కింది స్థాయి నాయకులు వార్నింగ్ ఇస్తారు, ఇదే మీకు ఆఖరి అవకాశం అంటారు. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అది తేడా. అది ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేయరు, అది తేడా. కాకపోతే ఏంటంటే అక్కడ జరిగే వ్యవహారాలు జరిగిపోతూనే ఉంటాయి, ఇక్కడ జరిగే వ్యవహారాలు జరిగిపోతూనే ఉంటాయి. ఇది సమస్య. ఆ రోజు పోలీసింగ్ బాగలేదు అని అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈ రోజు పోలీసింగ్ ఎలాగుంది? ఈ రోజు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మహిళ ఉంది, ఎవరైనా ఎమ్మెల్యే సంతకం పెడితే తప్ప మేము తీసుకోము కేసు అనే పరిస్థితుల్లో ఉన్నారు అంటే, కుళాయికి కూడా 10,000 తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఉన్నది అనేది. అవునండి, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అదే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు అవ్వకముందే వీళ్ళు 10,000 తీసుకుంటారంటే కుళాయికి, రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లు అయిపోయి వాళ్ళు కూడా వచ్చిన తర్వాత వాళ్ళెంత వసూలు చేస్తారు? రోడ్డు వేయాలంటే ఎంత వసూలు చేస్తారు, కుళాయిలు వేయాలంటే ఎంత వసూలు చేస్తారు, కరెంట్ కనెక్షన్ ఇవ్వాలంటే ఎంత వసూలు చేస్తారు? ఈ వసూళ్ల కార్యక్రమం ఏ స్థాయిలో నడుస్తోంది? ఇది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీలో ఇలాగా తెలుగుదేశం కమిటీలన్నీ ఇప్పుడు ఏదో వేశారు, వాళ్ళు అలా చేశారనే కదా ఆ రోజు ఓడిపోయింది. ఈ రోజు మళ్ళీ అదే పరిస్థితి నడుస్తోంది. పాపం కమిటీలు లేకుండానే నడుస్తోంది. ఇప్పుడు లోకల్ బాడీలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి పరిస్థితులు ఉంటే ఏం పరిస్థితులు వస్తాయి అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రోజు మనం సీదిరి అప్పలరాజు గురించి మాట్లాడతాం కాబట్టి, సీదిరి అప్పలరాజు గారి మీద అప్పుడు ఎవరి మీద కేసులు పెట్టలేదు, సీదిరి అప్పలరాజు మీద కేసులు ఎలా పెడతారు అంటే, అప్పుడు వాళ్ళు తప్పు చేస్తే మళ్ళీ ఇప్పుడు కూడా తప్పు చేయాలా? సీదిరి అప్పలరాజు గారు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయవలసిందే. 18 ఏళ్ల కుర్రాడు తన కొడుకు కోసం అంత బాధపడిపోయాడు. ఆయన ఆ సాక్ష్యాలు తారుమారు చేసే పరిస్థితికి వచ్చాడు. మరి అదే 18 ఏళ్ల కుర్రాడు, సుమారు 18 ఏళ్ళు, మరి ఒక 6 నెలల అటు ఇటు ఉందో ఒక బ్రాహ్మణ కుర్రాడిని ఎలా బలి చేశారండి? తన కొడుకుని తప్పించడానికి ప్రయత్నం వేరు, దానికోసం వేరే బ్రాహ్మణ కుర్రాడిని బలి చేయడం వేరు. ఆ కుటుంబం బలైపోయింది కదా ఇప్పుడు. అంటే ఆ కుటుంబాన్ని మీరు భ్రమ పెట్టారా, బ్లాక్ మెయిల్ చేశారా, డబ్బులు ఇచ్చారా, ఏం చేసి ఒప్పించారు? అతను చెయ్యని నేరాన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదంతా కూడా ఏంటది? ఇదంతా కూడా క్రిమినల్ యాక్టివిటీ కాదా? మరి దీనికి ఎవరు మాట్లాడరేంటి? సీదిరి అప్పలరాజు గురించి మాట్లాడతారు, ఆ బలైపోయిన ఫ్యామిలీ గురించి ఎవరు మాట్లాడరేంటి? అలాగే ఎవరైతే యాక్సిడెంట్ కి గురయ్యారో ఆ ఫ్యామిలీ గురించి ఎక్కడ చర్చ జరగట్లేదు. ఆ ఫ్యామిలీ గురించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేకపోయారు? ఆ రోజు 18 ఏళ్ల కుర్రాడు, అయ్యో పాపం ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి అన్నారు తప్ప, అయ్యో పాపం కుటుంబం బలైపోయింది, పాపం ఆయన పోవడం వల్ల ఆ పిల్లాడికి చివరికి నీళ్ళల్లోనో దేంట్లోనో బిస్కెట్ పెట్టి తెప్పించాల్సిన పరిస్థితి ఆ తల్లికి వచ్చిందే అని చెప్పి మాట్లాడలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఏమైంది? చిన్నపిల్లాడు అనేది ఏమైంది? ఆ కుటుంబంలో చిన్నపిల్లాడు ఉన్నాడు కదా, 18 ఏళ్ళు కూడా లేవు కదా అతనికి, పసిపిల్లాడు కదా. ఆ 18 ఏళ్ల పసిపిల్లాడు గురించి మాట్లాడారు తప్ప. త్వరగా శ్రీరామ్ గారు యూఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ టూ అన్కనెక్టబుల్ థింగ్స్. రెండు వేరువేరు అంశాలను కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆ పార్టీలో అలాంటి వ్యవస్థ ఉండదు. ఆయన చెబితే విని లేదు చేయటమే కానీ ఆయనకి ఇలా జరిగిందయ్యా, మనం అక్కడికి కూడా వెళ్ళి బొగ్గల పునికి తల నిమిరి పరామర్శించాలి, భరోసా యాత్ర చేయాలి అని చెప్పే పరిస్థితి లేదు. ఒక చైనా వాళ్ళు ఉంది, ఆయనకిను అక్కడ ఉన్న కార్యకర్తలకి మధ్యలో చైనా వాళ్ళు అంటే కోటరీ, ఆ కోటరీ ఎవరిని కలవనియదు. సో ఆయనకి ఏం తెలుస్తాయి నిజాలు? ఆయన తెలుగు పేపర్లు చదవరు, తెలుగు వార్తలు చూడరు, ఇంకెట్లా తెలుస్తాయి? నేను ఇంతసేపు మాట్లాడింది కూడా ఆయన చూడరు, ఆయన దాకా వెళ్ళదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అలాంటి వ్యవస్థ. వేరాజ్ ఇక్కడ నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల మనకి రకరకాల అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు, కానీ
చంద్రబాబు నాయుడు గారు నిశ్చితంగా పరిశీలిస్తారు, కొత్త ఎత్తుగడలతో జనంలోకి వెళ్తారు. ఇది వాళ్ళిద్దరికీ ఉన్న తేడా. అదే అండి, రిజల్ట్ ఒకటే ఉంటుంది. మా బాధ ఏంటంటే రిజల్ట్ ఒకటే అవుతుంది. ఈయన నిశ్చితంగా గమనించి ఈయన చేసేదానికి, ఏమీ తెలియకుండా ఆయన చేసేదానికి తేడా ఉన్నట్ల పరిపాలన. ఇది మా బాధ. అందుకనే అంటే గొంగట్లో ఇవాళ ఎలాగైందంటే, సరే ఇంకొక మాజీ స్పీకర్ గారి నుంచి మంచివాడు అని చెప్పి మా రాజీవ్ మంత్రి అభ్యంతరం లేదు. కానీ మంచి వాళ్ళు ఇలాంటి పనులు ఎలా చేస్తున్నారు? చచ్చిపోయిన వాళ్ళ అన్ని ఎలా కొట్టేస్తున్నారు? సరే క్రిమినల్, అది క్రిమినల్ కేసు కాదు, సివిల్ కేసే కాదు. సివిల్ గా తప్పులు చేయొచ్చా? క్రిమినల్ గా తప్పులు చేస్తేనే తప్పులా? సివిల్ తప్పులు చేస్తే తప్పులు కాదా? కాబట్టి ఏంటంటే ఎవరైనా ఇంతే గొంగట్లో, ఇవాళ మన పరిస్థితుల్లో గొంగట్లో తింటూ మనం ఏదో వెంట్రుకలు ఏరుకున్న పరిస్థితి అయిపోతుంది. ఇందాక మన కృష్ణాంజనేయులు గారు మాట్లాడే ఉదాహరణలన్నీ కూడా వాస్తవాలు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి డ్రగ్స్ తీసుకుంటే తప్పలేదు, డ్రగ్స్ తీసుకున్న దగ్గర కూర్చుంటే తప్పులేదు. ఎంపీ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది ముందు ఒక పోలీసులు ఒక మాట చెప్తారు, తర్వాత పార్టీ ఒక మాట చెప్తుంది. ఏం చర్యలు తీసుకున్నారండి? కమిటీ వేశారు, కమిటీ వేసిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు? 3 నెలలు పక్కన పెడితే సరిపోయిందా? మళ్ళీ పోస్టర్లు వేసుకోవచ్చా? మేము ఆయన వెనకాలే ఉన్నాం అనేది పార్టీ చెప్పొచ్చా? పోస్టర్లు వేసుకోవచ్చా? సరే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం విషయం చేశారు, అక్కడ కూడా కమిటీలు వేశారు. ఒక సింగిల్ మెన్ కమిటీ అన్నారు, సరే సుప్రీంకోర్టు ఏదో వేసింది. ఇవన్నీ అయిపోయినాయి. ఈఓ గారిని సస్పెండ్ చేశారు. ఈఓ గారిని మీరు అంత ఫాస్ట్ గా యాక్షన్ తీసుకోవడానికి మీకు కలిసి వచ్చిన చట్టాలేంటి? ఆ ఈఓని తప్ప ఇంకెవ్వరి రోజుకి మీరు వెళ్ళలేకపోవడానికి మీకు అడ్డొచ్చిన చట్టాలేంటి? సస్పెండ్ చేయలేదు, ఆయన్ని వేరే శాఖకి బదిలీ చేశారు, సస్పెండ్ ఏం చేయలేదు. అదే వేరే శాఖకి బదిలీ చేశారు. ఆ మాత్రం చర్య తీసుకోవడానికి మీకు కలిసి వచ్చిన చట్టాలేంటి? మిగతా వాళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకోవడానికి మీకు అడ్డొచ్చిన చట్టాలేంటి? అయిపోయిందాక అది అయిపోయినట్టేనా? ఇంకా అది మొత్తం కేసు అంతా క్లోజ్ అయిపోయినట్టేనా? ఇంకెవరో ఒక ఆయన్ని రైల్లోంచి తోసేసారా, మరి చనిపోయారా ఏంటి తెలియదు. ఆ కేసు ఏమైంది అసలు? దాని మీద ఎవరు మాట్లాడరు. దాని మీద ఏమైపోయింది అసలు? ఇవాళ నడుస్తూ ఉంటాయా? కాబట్టి తెలుగుదేశం పార్టీ చేస్తున్నా కూడా అందరూ చూస్తున్నారు. గతంలో వైసీపీ పార్టీ ఏం చేసిందో అందరూ చూశారు, ఒక రిజల్ట్ ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో అందరూ చూస్తున్నారు. మహిళల్ని వ్యవస్థలు చేస్తుంటే మీరు ఎంతసేపు వైసీపీ పార్టీని గొడ్డల పార్టీ అంటారు. ఓకే, మీరు రాజకీయంగా అన్నారు. ఇప్పుడు మీరు ఆ మహిళని వ్యవస్థలం చేస్తుంటే కూడా ఏదో రకంగా కేసులో ఉన్న వాళ్ళందరినీ మేము చిన్న సస్పెండ్ చేసాం, ఇలాంటివి చేస్తున్నారు తప్ప దాని మీద మేము సీరియస్ గా రియాక్ట్ అవుతాము, ఇలాంటి ఇంకోసారి జరగకుండా చూస్తాము అన్న మాట రావట్లేదు. అంటే ఇది కీచక పార్టీ అని ఎవరన్నా అంటే ఏంటి పరిస్థితి? కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు. ఇందాక కృష్ణాంజలి గారు చెప్పిన మాట వాస్తవం. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఒక 3వ ప్రత్యామ్నాయం వస్తుందా అన్న పరిస్థితికి ప్రజలు వచ్చేసారు. ఎక్కడండి శ్రీరామ్ గారు 3వ ప్రత్యామ్నాయం అని ఎదురు చూస్తే 3వ ప్రత్యామ్నాయం కూడా వెళ్ళిపోయి కూటమిలోనే కూర్చుంది కదా. ఇంకెక్కడి నుంచి వచ్చేస్తాయి 3వ ప్రత్యామ్నాయాలు? చెప్పలేము. అది ఇప్పుడు ఈ రోజు కనపడకపోవచ్చు, రేపు ఇంకొకరు ఎవరో రావచ్చు. నిన్నటి దాకా ఒక 2 రోజులు ఇంకేమో జూనియర్ ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడని అన్ని ఛానల్స్ మాట్లాడే, మనం ఎవరు మాట్లాడలేదు. ఛానల్స్ అన్నింటిలో ఇంకేముంది అయిపోయి వచ్చేస్తున్నాడు. సరే జూనియర్ ఎన్టీఆరా, సీనియర్ ఎన్టీఆరా, అల్లు అర్జున, ఇంకో సుబ్బారావు, వెంకట్రావు సడన్ గా ఎవరో వస్తారు. లేదా అలాంటి తీసుకురావాల్సిన బాధ్యత మా లాంటి వాళ్ళందరి మీద ఉంటుంది. ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. ఎవరన్నా కానివ్వండి ఇప్పుడు ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అన్నా చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా ఆ ప్రత్యామ్నాయం సక్సెస్ అవుతుందా లేదా పక్కన పెట్టండి. కానీ ఏదో ఒక ప్రత్యామ్నాయం, 2 దొంది అన్న పరిస్థితిలో ఒక 3వ ప్రత్యామ్నాయం అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఇది మాత్రం వాస్తవం. ఇది ఎప్పుడైనా కనుక మెటీరియలైజ్ అయితే అప్పుడు ఈ పార్టీలు కంట్రోల్ అవుతారు తప్ప, లేదా 5 ఏళ్ళు నువ్వు 5 ఏళ్ళు నేను, 5 ఏళ్ళు నువ్వు 5 ఏళ్ళు నేను, ఏం పర్లేదు నువ్వు పంచుకో నేను పంచుకుంటా నీకు. ఇప్పుడు అన్నింటిలోనే ఏం నడుస్తుంది? 70-30 అంటున్నారు, 60-40 అంటున్నారు. వాళ్ళు వస్తే అది మారుతుంది. ఒక అధికారంలో ఉన్న పక్షానికి మెజారిటీ ఏదో పర్సెంటేజ్ ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ఓకే, సర్దుకుపోదాం. ల్యాండ్ విషయంలో అంతే, ఇసుక విషయంలో అంతే, లేదంటే లిక్కర్ విషయంలో అంతే, బెల్ట్ షాపుల విషయంలో అంతే, ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ప్రజలు ప్రజలు ఖచ్చితంగా మూడోన్నాయని కోరుకుంటున్నారు. ఒక 10 seconds సార్, పర్లేదు మాట్లాడు, జస్ట్ 10 seconds. ఏం లేదు సార్, వాసుదేవన్ గారు అంశంలోనే ఒక అంశం ఏదే మిస్ అయ్యారు. అదేంటంటే అదే సాయి కృష్ణకు సంబంధించినటువంటి కేసులో వాళ్ళ నవరంగ్ అని చెప్పి బహుశా వాళ్ళ మామయ్య ఎవరో ఆయన ప్రెస్ ముఖంగానే అంటే మీడియా సాక్షిగానే చెప్పాడు. ఏమని,
జనసేన పార్టీ తాలూకా ఈస్ట్ ఇన్ఛార్జ్ వచ్చి రాజీ కోసం, అంటే రాజీ ఏంటి, తారుమారు చేసి కదా మరి, దానికి 50 లక్షల రూపాయలు ఇస్తానంటే గెట్ అవుట్ అన్నాను నేను, గెట్ అవుట్ అని చెప్పారని చెప్పి చాలా గట్టిగా చెప్పాడు. మరి అది కూడా సాక్షులు తారుమారు, కేసు తారుమారు, ఇవన్నీ వ్యవహారంలోకి కదా వస్తాయి. చట్టం తెలిసిన వ్యక్తిగా ఖచ్చితంగా అది కూడా అలాగే అవుతుంది. మరి ఆ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మీద ఎందుకు కేసు కట్టలేదు, అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు? రెండోది, అప్పలరాజు గారి మీద ఇదైతే వారి అబ్బాయి